ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థులచే ఈ విద్యాలక్ష్మి వ్రతము చేయాలని నిర్ణయించాము. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ఎలాంటి రుసుము లేదు. ఈ సంవత్సరం మనము గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తాము. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక మధ్యన అంటే స్కూల్ స్టార్ట్ అయ్యే సందర్భంలో కూడా ఒకసారి చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుంటే బాగుంటుందని, వాళ్లకు మంచిగా అంటే అందరికీ విద్య మంచిగా అవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసరలో ఈరోజు విద్యాలక్ష్మి వ్రతాన్ని విద్యార్థుల చేత ఈరోజు చేయించడం జరుగుతుంది. విద్యాలక్ష్మి అనగా ఈ యొక్క అమ్మవారి యొక్క జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి ఈ క్షేత్రం లోపల విద్యాలక్ష్మి వ్రతం చేసినట్టయితే మంచి విద్యాబుద్ధులు ఉన్నత చదువుకుంటారని, అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాలు కలుగుతాయని ప్రతిదీ. కాబట్టి ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వీరు ప్రతి దాంట్లో ముందుండాలని చెప్పి, ప్రతి రంగంలో రాణించాలని చెప్పి ఈ యొక్క విద్యాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నాము. కాబట్టి ఈ పాల్గొన్న విద్యార్థులందరికీ అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షలు కలగాలని చెప్పి మా పాఠశాల అంటే బాసర విద్యార్థులు మరియు ఆడపిల్లలు మరియు మగపిల్లలందరూ మరి దేవస్థాన ఈఓ గారి ఆహ్వానం మేరకు మేమందరం మా పిల్లల్ని ఈ దేవస్థాన ప్రాంగణం లోపల విద్యార్థులందరి చేత సామూహిక విద్యాలక్ష్మి వ్రతము నిర్వహించాలని మరి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చేసి మా పిల్లలందరి ద్వారా విద్యాలక్ష్మి వ్రతంలో పాల్గొని మరి అమ్మవారి యొక్క కృపకి పాత్రలు అయ్యే విధంగా మరి మాకు ఈ అవకాశం కల్పించి మాకు ఇక్కడికి రప్పించేందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతకుముందు కూడా మా పిల్లలకి మరి పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు విద్యాభ్యాస ఈ యొక్క వ్రతము చేశారో లేదో తెలియదు. కానీ ఈ రకంగా మరి అవకాశం కల్పించినటువంటి మరి ఆలోచన కలిగి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈఓ గారికి మరి ఈ సందర్భంగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమము. మరి సాంస్కృతిపరమైనటువంటి ఆలోచనలు పిల్లల్లో మరి కలిగించి మరి సాంప్రదాయాలు మరి కలిగి ఉండేలా పిల్లలందరికీ ఇటువంటి వ్రతాలు, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ దేవస్థానం కలిగినటువంటి ఈఓ గారికి మేము మనస్పూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాము.